హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక కథ. అత్తమ్మ, తలుపేసుకోండి, నేను ఆఫీస్కు వెళ్తున్నాను. అప్పటికే టైం అయిపోవడంతో గబగబా బయలుదేరాను. మా వారు బండి మీద తయారుగా ఉన్నారు, నన్ను నా ఆఫీస్లో డ్రాప్ చేసి వెళ్ళడానికి. పొద్దున్నే అందరి ఇళ్లల్లో మాదిరి నాకు కూడా ఎంత త్వరగా లేచినా రోజు హడావిడే అయిపోతూ ఉంటుంది. పిల్లలిద్దరినీ రెడీ చేసి స్కూల్కు పంపాలి. టిఫిన్లు, లంచ్ బాక్సులు అయి నేను కూడా రెడీ అవ్వాలి. అత్తమ్మ ఉన్నారు కానీ వయసు అయిపోయిన ఆవిడ. నాకు ఏ పని చేసివ్వకపోయినా నా పనికి అడ్డు రాకుంటే చాలనుకుంటాను. ఆవిడ నన్ను పెద్దగా విసిగించదు. మీతో పాటు నేను పరిగెత్తలేను, నీ పనులు చేసుకొని వెళ్ళవే, నేను టిఫిన్ నెమ్మదిగా తింటాను అంటుంది. పని మనిషి మేము వెళ్ళాక వస్తుంది. తన దగ్గర పనులు చేయించుకోవటం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం ఆవిడ వంతు. ఈ మధ్య పని మనిషి కూడా అప్పుడప్పుడు ఎగరగొడుతుంది. సాయంత్రం వచ్చేసరికి ఆమె వచ్చి వెళ్ళిందా సరే, లేదా నా పని గోవిందా. ఆఫీస్లో పని చేసి అలసిపోయి వస్తే ఇంట్లో నా కోసం అంట్లు ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రాణం ముసూరుమంటుంది. పోనీ పని మనిషిని మార్చేద్దామా అంటే దొరకడమే గగనమైపోయింది. అందుకే వాళ్ళు రావడమే అదృష్టం అన్నట్టు పని చేయించుకోవాలి. ఇదంతా ఒక ఎత్తైతే వారి కులం ఒక ఎత్తైపోయింది నా ప్రాణానికి. మా అత్తమ్మకు ఈ పట్టింపు ఎక్కువ. మాదేమీ నిప్పును కడిగే వంశం కాకపోయినా ఏ రిజర్వేషన్లు వర్తించని ఒక అగ్రకులం. పల్లెటూరులో ఇంకా ఇలాంటివి పట్టించుకుంటూ ఉంటారేమో కానీ పట్టణాల్లో ఎక్కడా కుదురుతాయి. నేను చెప్పినా వినదు ఆవిడ. ఇలా నాకు ఆవిడకు నచ్చిన పని మనిషి చూస్తే అదేమో నా సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. ఆలోచనలు ఆగిపోకముందే మా ఆఫీస్ వచ్చేసింది. మా వారికి బాయ్ చెప్పి ఆఫీస్లోకి వెళ్ళిపోయాను. అది నా మరో ప్రపంచం. పనిలో పడితే ఇక సాయంత్రం వరకు ఇంకేం గుర్తుండవు. సాయంత్రం అవుతుంది. పని ముగించుకొని ఒక్కొక్కరుగా బయలుదేరుతున్నారు. పక్క సీట్లో ఉన్న పావని బ్యాగ్ సర్దుకుంటూ రండి ఇక వెళ్దామంటూ వచ్చింది. ఇద్దరం ఆఫీస్లోంచి బయటపడ్డాం. పావని, నీకు తెలిసిన పని మనిషి ఉంటే చెప్పు. ఈ మధ్య మా పనమ్మ మరీ అధ్వానం అయిపోయింది. వారంలో 3 రోజులు రావటం లేదు అన్నాను. చూస్తానులే అని అంటూ ఉండగానే ఆమె భర్త రావడంతో వెళ్ళిపోయింది. వెనకలే మావారు కూడా వస్తూ కనిపించారు. ఇద్దరం ఇల్లు చేరాం. ఏముంది, ఈరోజు కూడా పనామె రాలేదు. అత్తమ్మ మోకాళ్ళ నొప్పితో పడుకునుంది. ఉదయం ఎలా వదిలి వెళ్ళానో అలాగే ఉంది ఇల్లు. చేసేదేం లేక బట్టలు మార్చుకొని రంగంలోకి దిగాను. మరుసటి రోజు ఆదివారం కావడంతో కాస్త రిలాక్స్గానే ఉన్నాం. ఉదయమే వచ్చిన పని మనిషి నిన్న ఎందుకు రాలేదండి అడిగితే ఏదో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. నాకింక ఓపిక నశించింది. ఆమెకు రావాల్సిన డబ్బులు లెక్కగట్టి ఇచ్చేసి ఇక రావక్కర్లేదని పంపేశాను. ఏదేదో శాపించుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె రాదు అని తెలిస్తే పని చేసుకోవటంలో నా ప్లానింగ్ ఏదో నేను చేసుకుంటాను. అలా వారం రోజులు గడిచాయి. కానీ ఇంటి పని, ఆఫీస్ పనితో నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరో ఆదివారం వచ్చింది. ఇలా ఎన్ని రోజులు రా భగవంతుడా అనుకుంటూ ఉన్నాను. అక్కడికి నా స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ చెప్పి పెట్టాను, ఎవరైనా పని మరిచి దొరికితే చెప్పి పంపమని. ఆ రోజు ఎవరో ఒక దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. గుమ్మం ముందు ఒక ఆమె ప్రత్యక్షమైంది. ఓ 35 ఏళ్ళు ఉండవచ్చు. పాత చీరైనా ఉతికిందే కట్టుకుంది. తల నున్నగా దూకుంది. పని మనిషి ఆహార్యంలో ఉన్న ఆమెను ఎవరిని ఆరా తీస్తే ఆ వీధిలో చివరింటి వాళ్ళు మా సంగతి తెలిసి వాళ్లకు తెలిసిన పనామెను పంపారట. అమ్మయ్య అనుకుని ఆమె వివరాలు తెలుసుకుంటూ ఉండగానే మా అత్తగారు రంగప్రవేశం చేశారు. ఆవిడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందిగా. నీ పేరేంటి అడిగాను. లక్ష్మండి, వినయంగా చెప్పింది ఆమె. అమ్మాయి, మీరే కులం అడిగింది. ఆమె చెప్పింది. మా అత్తగారు తృప్తిగా తల పగ్గించి సరే, ఈ రోజు నుండే పని మొదలుపెట్టు మరి ఛార్జ్ ఇచ్చేసింది. పని కూడా చాలా నీట్గా చేసింది. చెప్పిన పనులే కాక చెప్పని పనులు కూడా చేసింది. పిల్లలు చిందరవందరగా చేసిన వస్తువులు కూడా ఎక్కడొక్కడ పొందికగా సర్దింది. రోజు ఉదయాన్నే రావాలని చెప్పి పంపేశాను. అమ్మయ్య, నాకు ఒక చింత తీరిపోయింది. లక్ష్మి వచ్చాక నా ప్రాణానికి చాలా హాయిగా ఉంది. ఎప్పుడూ పనికి నాగా పెట్టదు. ఒకవేళ అత్యవసరమైతే ముందే చెప్పేది, లేదా లేటుగా అయినా వచ్చి పనులు చేసి వెళ్ళేది. నమ్మకమైన మనిషి, ఏది ఆశించదు. బలవంతంగా ఇస్తే తీసుకునేది తప్ప అడిగేది కాదు. విలువైనవి కళ్ళ ఎదురుగా ఉన్నా తాకేది కాదు. అత్తగారికి కూడా లక్ష్మి బాగా మాలిమైపోయింది. ఆమె మోకాళ్ళ నొప్పులకు అప్పుడప్పుడు తైలం పూసి మర్దన చేస్తూ ఉంటుంది. మరి తనకు 2 పిల్లలట. భర్త పగలల్లా ఆటో నడిపి రాత్రి అయ్యేసరికి మందు కొట్టేస్తాడట. మందు ఎక్కువైతే లక్ష్మిని కూడా కొడుతూ ఉంటాడట. ఈమె అక్కడక్కడ పనులు చేస్తూ
పిల్లల్ని చదివించుకుంటూ ఉంది. తన కథ విని జాలి కలిగిన నేను కూడా చేతనంత సాయం చేసేదాన్ని. పిల్లలకు బట్టలు, పుస్తకాలు, నా పాత చీరలు అన్నీ ఇచ్చేదాన్ని. మొహమాటంగానే తీసుకునేది. లేమిలోనూ తన ఆత్మాభిమానం నాకు ఆశ్చర్యం కలిగించేది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇలా సాగిపోతున్న తరుణంలో ఒకరోజు నా కొలీగ్ పావని మా ఇంటికి వచ్చింది. మేమేదో మాట్లాడుకుంటూ హాల్లో కూర్చొని ఉన్నాం. అంతలో కాఫీ పట్టుకుని లక్ష్మి వచ్చింది. పావని చూడగానే లక్ష్మి ఒకంత కంగారు పడింది. గబగబా కాఫీ ఇచ్చేసి, అమ్మా, నాకు కొంచెం పనుంది, వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది. పావనిని చూసిన లక్ష్మి ఎందుకంత కంగారు పడిందో నాకు అర్థం కాలేదు. విషయం ఏంటని తననే అడిగాను. నీవీమెను ఎలా పనిలో పెట్టుకున్నావు? వాళ్ళు దళితులు. మా ఇంట్లో కూడా వేరే కులం అని చెప్పి చేరింది. నాకు నిజం తెలియగానే వెంటనే పనిలోంచి తీసేశాను. ఇప్పుడు నీకు కూడా నిజం చెప్తానని పారిపోయింది అంది పావని. నాకు ఒక్క క్షణం చేదు తిన్నట్లు అయిపోయింది. ఇన్నాళ్ళు మా ఇంట్లో తిరిగింది ఒక నిమ్న కులస్తురాలా? ఇన్నాళ్ళు నేను ఇలాంటివి పట్టించుకోను అనుకున్నాను, కానీ నాకు ఇంతవరకు అలాంటి అవసరం కానీ అవకాశం కానీ రాలేదు. ఇక అత్తమ్మకు ఈ విషయం తెలిస్తే? పావని వెళ్ళిపోయాక కూడా నేను ఇదే విషయాన్ని ఆలోచించాను. కొంతసేపు గడవగానే నా వివేకం నన్ను మొట్టికాయలు వేసింది. నా చదువు, సంస్కారం ఏమైపోయాయి? నేను ఇంత సంకుచితంగా ఎందుకు ఆలోచిస్తున్నాను? చివరికి ఒక నిర్ణయానికి వచ్చాను. తర్వాత రోజు నేను అనుకున్నట్టుగానే లక్ష్మి పనిలోకి రాలేదు. ఫోన్ చేశాను. లక్ష్మి, ఎందుకు పనికి రాలేదు? నువ్వు రాకపోతే నాకు ఇబ్బంది అని తెలీదా? దబాయించాను. రమ్మంటారా అమ్మా? ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి. నీకెందుకు వచ్చింది అనుమానం? రమ్మని చెప్తున్నానుగా. ఫోన్ పెట్టేశాను. అరగంట గడిచాక లక్ష్మి మెల్లగా వచ్చి నా ఎదురుగా నిలబడింది. ఆమె కళ్ళల్లో తప్పు చేసి దొరికిపోయినట్టు భీతి. క్షమించండమ్మా, నా కులం పేరు చెప్తే ఎవరూ పని ఇవ్వడం లేదు. పిల్లలు పస్తుపడుకోవడం చూసి తట్టుకోలేక అబద్ధం చెప్పాను. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే పని మానేస్తాను అంది దీనంగా. ఏం మానేయక్కర్లేదు, వెళ్ళి నీ పని చేసుకో అన్నాను. లక్ష్మి ఆనందంగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంతకుముందు పని మనిషిని కులం చూసి పెట్టుకున్నాను, కానీ ఏం ప్రయోజనం? పని చేసినంతసేపు దానికి కాపలా ఉండాల్సిందే. టీలు, టిఫిన్లు మాకు తక్కువైనా తనకు తగ్గకూడదు. విలువైన వస్తువులు కాస్త అజాగ్రత్త అయితే చాలు మాయమైపోయేవి. ఏమైనా మాట్లాడితే గొడవ పెట్టుకునేది, లేదా పని మానేసేది. ఆమె కంటే లక్ష్మి ఎంతో నయం. అలాంటి లక్ష్మిని కేవలం కులం కారణంగా వెళ్ళగొట్టడం ఎంతవరకు సబబు? కానీ అత్తయ్య గారికి ఈ విషయం తెలియనంత వరకు పర్వాలేదు. తెలిస్తే అమ్మో అనుకున్నాను. కానీ ఆమెకు నిజం చెప్పేయడమే మంచిది, లేకపోతే తర్వాత ఎక్కువ గొడవ చేస్తుంది అనిపించింది. లక్ష్మి పని ముగించుకొని వెళ్ళిపోయాక మెల్లగా అత్తమ్మ గదిలోకి వెళ్ళాను. అత్తమ్మ, మీరేమనుకోనంటే మీకు ఒక విషయం చెప్పాలి అన్నాను నసుగుతూ. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు అంది ఆవిడ గంభీరంగా. నేను అవాక్కయ్యాను. లక్ష్మి గురించేగా? నిన్న నువ్వు నీ స్నేహితురాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే నేను విన్నాను. మొదట నాకు కూడా కోపం వచ్చింది, కానీ తర్వాత ఆలోచించాను. లక్ష్మి గురించి తెలియనప్పుడు తన పని గురించి మనం మెచ్చుకున్నాం. నాకు కూడా ఎంతో సేవ చేసింది. తనెవరో తెలియగానే అవన్నీ తప్పెలా అవుతాయి? మనిషి గుణమే కానీ కులం ముఖ్యం కాదు అని తెలుసుకున్నాను. అందుకే లక్ష్మి మన ఇంట్లో పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంది ఆవిడ. అత్తమ్మలో నిజమైన అభ్యుదయం చూశాను నేను ఆ క్షణంలో.